everyone. ఈ రోజు వీడియోలో మనము ఫైండింగ్ మెజారిటీ ఎలిమెంట్ ఇన్ ద అరే దట్ అపియర్స్ మోర్ దెన్ n by 2 టైమ్స్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఈ క్వశ్చన్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో అడిగారు. ఫేస్బుక్, అమెజాన్, చాలా కంపెనీస్లో, ఈవెన్ మైక్రోసాఫ్ట్లో నాకే అడిగినారు ఈ క్వశ్చన్. ఇది చూడడానికి చాలా సింపుల్ ప్రాబ్లమ్ లాగా అనిపిస్తుంది. బ్రూట్ ఫోర్స్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. బట్ దీన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేస్తున్నాము, అక్కడ ఏ ఆల్గరిథం అప్లై చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా ఇట్స్ వెరీ సింపుల్. వాడు ఒక అరే ఇస్తాడు. ఆ ఇచ్చిన అరేలో ఏదైతే ఎలిమెంట్ మోర్ దెన్ n by 2 టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ ఎలిమెంట్ని మనము రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి n అంటే లెంత్ ఆఫ్ ద అరే. ఓకే, ఈ నమ్స్ అనే అరే యొక్క లెంత్ ఏమవుతుంది మనకి 7 కదా. 7 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద గివెన్ అరే. సో మనము ఈ అరేలో నుంచి ఏదైతే ఎలిమెంట్ మోర్ దెన్ n by 2 టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని మనము అవుట్పుట్గా రిటర్న్ చేస్తాం. దాన్ని మనము మెజారిటీ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తాం అనమాట. n by 2 వాల్యూ ఏమవుతుంది దీనికి 7 by 2 విచ్ విల్ బి 3. అంటే మనము ఈ వడిచిన అరేలో ఏదైతే ఎలిమెంట్ మోర్ దాన్ 3 టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని మనం కనుక్కోవాలి. రైట్, సింపుల్ అప్రోచ్ ఏంటి? ఈ క్వశ్చన్ చూడంగానే మన బ్రెయిన్లోకి వచ్చేది ఏముంది, వడిచిన అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేస్తాము. ఆ వచ్చిన కౌంట్ వాల్యూ గ్రేటర్ దాన్ n by 2 అయితే అదే అవుట్పుట్. ఇదే కదా మన సింపుల్, మన బ్రెయిన్లోకి వచ్చే అప్రోచ్ ఇది కదా. అంటే ఏం చేస్తాం మనం సింపుల్గా 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్ రిపీట్ అయింది. లైక్ కౌంట్ ఆఫ్ ద 2 ఈజ్ 4 కదా. ఇప్పుడు ఆ 4 అనేది గ్రేటర్ దాన్ n by 2 ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 3? అవును. సో మనకి కావాల్సిన మెజారిటీ ఎలిమెంట్ అనేది 2. వేరే చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ వాడు క్వశ్చన్లో యూ అజ్యూమ్ దట్ మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద అరే అన్నాడు. కాబట్టి మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఉంటుంది. సో మెజారిటీ ఎలిమెంట్ ఏదైనా ఒకటే అయి ఉంటుంది కదా. సో వేరే చెక్ చేయాల్సిన అవసరం లేదు. 2 విల్ బి ద మెజారిటీ ఎలిమెంట్ ఇన్ దిస్ కేస్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని అండర్స్టాండ్ చేసుకుందాము క్వశ్చన్ ఫర్ బెటర్ క్లారిటీ. ఇక్కడ మీరు చూస్తే సింపుల్ క్వశ్చన్ ఏంటి, ఏదైతే ఎలిమెంట్ మోర్ దెన్ n by 2 టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్ని మనం రిపీట్ చేయాలి. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో మనం ఇందాక అనుకున్నట్టు ఈచ్ ఎలిమెంట్ యొక్క కౌంట్ ఈచ్ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆ అరేలో కౌంట్ చేస్తాము. ఆ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ మన n by 2 అయితే అదే మనకు కావాల్సిన మెజారిటీ ఎలిమెంట్. అంతే కదా సింపుల్గా. సో మనం ఈచ్ ఎలిమెంట్ కౌంట్ చేద్దాము. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1. కౌంట్ ఆఫ్ 1 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఈ అరేలో 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. 2 టైమ్స్. ఈ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ n by 2 చెక్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి 9 ఈజ్ ద లెంత్ ఆఫ్ దిస్ అరే. n by 2 వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. రైట్, ఏదైతే ఎలిమెంట్ యొక్క కౌంట్ గ్రేటర్ దాన్ 4 అవుతుందో దాన్ని మనము రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనకి కౌంట్ ఆఫ్ 1 ఎంత వచ్చింది, మనకి 2 వచ్చింది కదా. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. సో మెజారిటీ ఎలిమెంట్ ఈజ్ నాట్ 1 కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 5 ఉంది. 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఈ అరేలో 5 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సేమ్ మళ్ళీ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. సో మనకి ఇక్కడ 5 అనేది కూడా మెజారిటీ ఎలిమెంట్ కాదు కదా. నెక్స్ట్ ఇంకేముంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది మనకి 3 ఉంది. కౌంట్ ఆఫ్ 3 ఎంత కౌంట్ చేయండి అరేలో. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది అరేలో 1 2 3 4 5. కౌంట్ ఆఫ్ 3 ఈజ్ 5. రైట్, అంటే అరేలో మనకి 3 5 టైమ్స్ వచ్చింది. కౌంట్ ఆఫ్ 3 ఈజ్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ n by 2 మనకి n by 2 వాల్యూ ఎంత 4 కదా. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అవును. దట్ మీన్స్ ఈ 3 అనేది మనకి మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. మన అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్, ఇప్పుడు మనకి 3 అనేది అవుట్పుట్ అవుతుంది. రైట్, అవుట్పుట్ విల్ బి 3 ఫర్ దిస్ ఎగ్జాంపుల్. అర్థమైంది కదా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని మళ్ళీ అరే మొత్తం ట్రావెల్స్ చేసి ఆ ఎలిమెంట్ యొక్క కౌంట్ కనుక్కొని ఆ కౌంట్ గ్రేటర్ దాన్ n by 2 వాల్యూ ఉందా లేదా చెక్ చేసి ఒకవేళ ఉంటే దాన్ని మెజారిటీ ఎలిమెంట్గా రిటర్న్ చేస్తున్నాము. ఒకవేళ ఉండకపోతే ఫర్దర్ ఎలిమెంట్స్ చెక్ చేస్తూ వెళ్తాం అనమాట. ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. రైట్, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కోడ్ చూద్దాం. ఓకే, ఏం చేస్తున్నాము, ఫస్ట్ n వాల్యూ లైక్ లెంత్ ఆఫ్ ద గివెన్ అరే కనుక్కుంటున్నాము. ఇక్కడ మీరు చూస్తే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి మనం త్రూ అవుట్ ద అరే ట్రావెల్స్ చేసి ఈచ్ ఎలిమెంట్ యొక్క కౌంట్ కనుక్కుంటున్నాము. ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పి. ఇక్కడ చూడండి i ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్న కేసులో మనము ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్కి కౌంట్ 0 అని ఇనిషియలైజ్ చేస్తాం. మళ్ళీ ఇన్నర్ లూప్లో కూడా మనము j ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్
మళ్ళీ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అని చెప్పి స్టార్టింగ్ నుంచి కంపేర్ చేస్తూ వెళ్తున్నాం. 1 తీసుకుంటాము. ఈ 1ని మళ్ళీ సెకండ్ ఫర్ లూప్లో 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒకవేళ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే కౌంట్ ప్లస్ చేస్తూ వస్తున్నాము. రైట్, అట్లా మనము ఈచ్ ఎలిమెంట్ యొక్క కౌంట్ మనము కనుక్కుంటున్నాము 2 నెస్టెడ్ ఫర్ లూప్స్ యూజ్ చేసి. రైట్, ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ ఉంది అండ్ అవుటర్ ఫర్ లూప్ కూడా n టైమ్స్ రన్ అవుతుంది అండ్ ఇన్నర్ ఫర్ లూప్ కూడా 0 నుంచి n టైమ్స్. బేసికల్గా మనము అరేని 2 టైమ్స్ ఐటరేట్ చేస్తున్నాము టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో టైం కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్ట్రా స్పేస్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ 1. దీన్ని మనం ఎట్లా ఆప్టిమైజ్ చేయొచ్చు చూద్దాము. ఓకే, మనము బ్రూట్ ఫోర్స్లో అరేని 2 టైమ్స్ ట్రావెల్స్ చేస్తూ ఈచ్ ఎలిమెంట్ యొక్క కౌంట్ ఫైండ్ చేస్తూ ఆ కౌంట్ గ్రేటర్ దాన్ n/2 కాదా చెక్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనము ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క కౌంట్ కనుక్కోవడానికి ఒక్క అరేని 2 టైమ్స్ ట్రావెల్స్ చేస్తున్నాము విచ్ ఈస్ లీడింగ్ టు టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ కదా. సో దీన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయొచ్చు, బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్స్లో ఎలా చేయొచ్చు. మనం బేసికల్గా అక్కడ ఏం చేస్తున్నాం, 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి కౌంట్ చేస్తున్నాం. ఆ కౌంట్ అనేది మనము కౌంట్ అనగానే మన బ్రెయిన్లోకి రావాల్సింది హ్యాష్ మ్యాప్స్. రైట్, హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు ఈచ్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో ఎట్లా చేయొచ్చు, మనము ఫస్ట్ ఒక ఎంటీ హ్యాష్ మ్యాప్ ఇనిషియలైజ్ చేసుకొని ఇప్పుడు అరేలో ఐటరేట్ చేస్తూ ఈచ్ ఎలిమెంట్ని హ్యాష్ మ్యాప్లో కీగా ఇన్సర్ట్ చేసి ఆ కీ వాల్యూ ఇంక్రిమెంట్ చేద్దాము. న్యూ కీని ఎంటీ హ్యాష్ మ్యాప్లో పెడతామో ఆ కీ యొక్క వాల్యూ ఇంప్లిసిట్లీ ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ 0 అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఆ కీ యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ చేసినావు అనుకో ఆ 0 అనేది 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇనిషియల్గా మనకి ఐటరేషన్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 1 ఉంది. ఈ 1ని మనం ఈ ఎంటీ హ్యాష్ మ్యాప్లో కీగా ఇన్సర్ట్ చేసినప్పుడు 1 ఇంప్లిసిట్గా ఈ 1 కీ యొక్క వాల్యూ 0గా డిక్లేర్ అయి ఉంటుంది. మనము ఆ 1 కనిపించినప్పుడు మనము ఇంక్రిమెంట్ చేస్తాము. సో ఇక్కడ మనకి 0 విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 1. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ మనకి 1 ఉంది. రైట్, 1 అనే ఎలిమెంట్ హ్యాష్ మ్యాప్లో ఉందా, కీగా ఉంది, ఎస్. సో దాని యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సెకండ్ 1ని చూసినప్పుడు 1, 2 అవుతుంది. అంటే ఈ ఫస్ట్ అనేది ఎలిమెంట్, సెకండ్ది కౌంట్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, కీ వాల్యూ పేరుగా స్టోర్ చేసుకుంటున్నాం హ్యాష్ మ్యాప్లో. ఇప్పుడు తర్వాత ఎలిమెంట్ ఏముంది, 5 ఉంది. 5 హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో 5 విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ ద హ్యాష్ మ్యాప్ యాజ్ ఎ కీ అండ్ వాల్యూ విల్ బి 1, కౌంట్ విల్ బి 1. నెక్స్ట్ ఐటరేషన్లో ఏముంది, మళ్ళీ 5 ఉంది. 5 ఉందా హ్యాష్ మ్యాప్లో, ఉంది. రైట్, సో ఆ 5 ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాము విచ్ విల్ బికమ్ 2 నౌ. రైట్, నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది మనకి, ఇప్పుడు మళ్ళీ మన దాంట్లో 3 ఉంది. 3 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో వీ హ్యావ్ టు ఇన్సర్ట్ 3 యాజ్ కీ ఇన్ ద హ్యాష్ మ్యాప్ కదా. సో 3, 1. సో నెక్స్ట్ ఐటరేషన్లో ఏముంది, మళ్ళీ 3 ఉంది. 3 ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో ఉందా, ఉంది. సో దాని వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాము. ఓకే, 3 యొక్క కౌంట్ 2 అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ 3 ఉంది. లైక్ 3 ఉంది కదా హ్యాష్ మ్యాప్లో. సో దాని 3 యొక్క కౌంట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ టు 3. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ ఎలిమెంట్ ఏంటి, 3 ఉంది మనకి హ్యాష్ మ్యాప్లో. సో ఆ కీ 3 అనే కీ వాల్యూ మనకి 4కి ఇంక్రిమెంట్ చేద్దాము. నెక్స్ట్ ఐటరేషన్లో ఎలిమెంట్ ఏముంది, మళ్ళీ 3 ఉంది. సో 3 కీ ఆల్రెడీ ఉంది కాబట్టి దీని కౌంటే ఇంక్రీజ్ అవుతుంది టు 5. రైట్, ఇట్లా మనము ఈచ్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి. సో దీన్ని మనం వాడుకొని కూడా మెజారిటీ ఎలిమెంట్ కనుక్కోవచ్చు కదా. రైట్, మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్లో కూడా వీఆర్ కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ టు ఫైండ్ ద మెజారిటీ ఎలిమెంట్. ఆ కౌంట్ అనేది గ్రేటర్ దెన్ n/2 కాదా చెక్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనము ఈచ్ ఎలిమెంట్ యొక్క ఈచ్ కీ యొక్క కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు ఎంబటే ఆ కౌంట్ గ్రేటర్ దాన్ n/2 చెక్ చేసుకొని ఒకవేళ అది గ్రేటర్ దాన్ n/2 అయితే ఆ ఎలిమెంట్ని మనము మెజారిటీ ఎలిమెంట్గా రిటర్న్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా యూజింగ్ హ్యాష్ మ్యాప్స్ ఎట్లా ఫైండ్ చేయొచ్చో మెజారిటీ ఎలిమెంట్స్. లెట్స్ సీ సుడో కోడ్ ఫర్ దిస్ సో దట్ మోర్ క్లారిటీ వస్తుంది. దిస్ ఈస్ ద సుడో కోడ్ ఫర్ ద అప్రోచ్ వి డిస్కస్డ్. ఫస్ట్ మనం అనుకున్నట్టు ఎంటీ హ్యాష్ మ్యాప్ టు స్టోర్ ఫ్రీక్వెన్సీస్ ఇనిషియలైజ్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. దెన్ n విల్ బి ద లెంత్ ఆఫ్ ద అరే. వి షుడ్ ఫైండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్
ఈచ్ ఎలిమెంట్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద హ్యాష్ మ్యాప్. ఇక్కడ మీరు చూస్తే మనము నమ్స్ అనే అరేలో ట్రావెల్స్ చేస్తూ యూజింగ్ ఫర్ లూప్ మనము ఆ హ్యాష్ మ్యాప్లో ఆ నంబర్ యొక్క ఆ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీని అది కనిపించినప్పుడల్లా బై 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కేసులో ఏమవుతుంది మనకి, ఇది కదా మనకి ఉన్న అరే. డ్రై రన్ చేస్తున్నా సుడో కోడ్ని సో దట్ యు విల్ గెట్ మోర్ క్లారిటీ. ఇది కదా మనకున్న అరే. సో ఫర్ లూప్లో ఏంటి, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే మనము హ్యాష్ మ్యాప్లో దాని వాల్యూ మనం బై 1 ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా హ్యాష్ మ్యాప్ ఎంటీ ఉంటుంది కదా. హ్యాష్ మ్యాప్ ఎంటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి ఇక్కడ 1. ఇక్కడ మీరు చూస్తే ఇంక్రిమెంట్ హ్యాష్ మ్యాప్ ఆఫ్ నమ్ బై 1 అంటే హ్యాష్ మ్యాప్ ఆఫ్ 1ని మనము 1కి ఇంక్రిమెంట్ చేయాలి. ఆ ఎలిమెంట్ యొక్క కౌంట్ 1కి ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇట్ విల్ బి 1. నెక్స్ట్ ఇమీడియట్గా ఈ నమ్ హ్యాష్ మ్యాప్ ఆఫ్ 1 వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ హ్యాష్ మ్యాప్ ఆఫ్ 1 వాల్యూ గ్రేటర్ దాన్ n/2 చెక్ చేస్తున్నాం ఇక్కడ. n/2 ఏంటి మనకి ఈ కేసులో n వాల్యూ 9 కాబట్టి n/2 విల్ బి 9/2 విచ్ ఈజ్ 4. సో ఇక్కడ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. సో నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 1 కదా మనకి మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం మళ్ళీ హ్యాష్ మ్యాప్ ఆఫ్ 1ని బై 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ ఆఫ్ 1 వాల్యూ ఎంత, ఎగ్జిస్టింగ్ వాల్యూ 1, దీన్ని బై 1 ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే దీని వాల్యూ అనేది మనకి ఇప్పుడు 2 అవుతుంది సెకండ్ ఐటరేషన్లో. నెక్స్ట్ థర్డ్ ఐటరేషన్లో మనకి ఏముంది, 5 ఉంది. సో హ్యాష్ మ్యాప్ ఆఫ్ 5ని బై 1 ఇంక్రిమెంట్ చేస్తాము. సో హ్యాష్ మ్యాప్ ఆఫ్ 5 వాల్యూ విల్ బి 1, రైట్. నెక్స్ట్ ఈ 1 అనేది హ్యాష్ మ్యాప్ ఆఫ్ 5 వాల్యూ ఎంత ఇప్పుడు ఈ కేసులో 1 కదా. 1 ఈజ్ గ్రేటర్ దాన్ n/2 కాదు. సో మళ్ళీ మనము ఫోర్త్ ఐటరేషన్కి వెళ్తుంది. ఫోర్త్ ఐటరేషన్లో మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటి, మళ్ళీ 5 ఉంది. సో వీ విల్ ఇంక్రిమెంట్ హ్యాష్ మ్యాప్ ఆఫ్ 5 బై 1. హ్యాష్ మ్యాప్ ఆఫ్ 5 వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు మనకి 1 ఉంది కదా. సో దిస్ 1 విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. మళ్ళీ ఆ 2 ఈజ్ గ్రేటర్ దాన్ n/2 కాదా చెక్ చేస్తాము. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి ఐటరేషన్లో వచ్చేది 3. హ్యాష్ మ్యాప్ ఆఫ్ 3 విల్ ఇంక్రిమెంట్ టు 1. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆ కీ అనేది మనకి హ్యాష్ మ్యాప్లో లేకపోతే ఇంప్లిసిట్గా 0 డిక్లేర్ అయి ఉంటుంది. ఈవెన్ వి ఇంక్రిమెంట్ ఇట్స్ వాల్యూ బై 1 ఇట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 1. సో సిమిలర్గా నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 3 ఉంటుంది. మనం 3 వాల్యూ 1కి ఇంక్రిమెంట్ చేస్తాం. దెన్ వి విల్ చెక్ వాల్యూ ఆఫ్ హ్యాష్ మ్యాప్ ఆఫ్ 3 వాల్యూ గ్రేటర్ దాన్ 4 ఉందా. హ్యాష్ మ్యాప్ ఆఫ్ 3 వాల్యూ ఎంత ఇప్పుడు 1 కదా. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. సో మనం మళ్ళీ తర్వాత ఐటరేషన్కి వెళ్తాము. తర్వాత ఐటరేషన్లో మనకు మళ్ళీ 3 ఉంది. ఇప్పుడు ఈ 3 అనేది మనకి హ్యాష్ మ్యాప్లో ఉంది కీగా. సో ఆ 3 యొక్క వాల్యూని బై 1 ఇంక్రిమెంట్ చేస్తాము. సో 3 వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. మళ్ళీ ఈ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ n/2 చెక్ చేస్తాము. 2 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 4. సో మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ 3 ఉంది. దిస్ కౌంట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 3. Again we will check if 3 is greater than n/2 which is not. So మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్కి మూవ్ అవుతాం. నెక్స్ట్ ఐటరేషన్లో ఎలిమెంట్ మళ్ళీ 3 ఉంది కాబట్టి ఈ వాల్యూ మనకి 4 ఇంక్రిమెంట్ అవుతుంది. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. సో మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఐటరేషన్లో మనకి లాస్ట్ ఎలిమెంట్ ఏముంది 3 ఉంది. సో ఇట్ విల్ బి 3 వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 5. ఇప్పుడు ఈ కేసులో మనము 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 5 ఈజ్ గ్రేటర్ దాన్ n/2 n/2 ఈజ్ 4 5 ఈజ్ గ్రేటర్ దాన్ n/2 అవును. సో మనము వి విల్ రిటర్న్ ద కీ యాజ్ ద మెజారిటీ ఎలిమెంట్. ఇక్కడ కీ ఏంటి మనకి 3. ఈ కేసులో 3 అనేది మనకి మెజారిటీ ఎలిమెంట్. దట్స్ హౌ వి యూజ్ దిస్ అనమాట. ఇప్పుడు మనము యూజింగ్ దిస్ సుడో కోడ్ we will write the code. ఎప్పుడు చెప్పినట్టే ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్లో కోడ్ చేయండి ఈ సుడో కోడ్ బేస్ చేసుకొని. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం రాసుకున్నాం మనం, క్రియేట్ ఎంటీ హ్యాష్ మ్యాప్ అనుకున్నాం కదా టు స్టోర్ ఫ్రీక్వెన్సీస్. విల్ క్రియేట్ ద ఎంటీ హ్యాష్ మ్యాప్. అనాటెడ్ మ్యాప్ బోత్ మనకి కీ అండ్ వాల్యూస్ రెండు డేటా టైప్స్ మనకి ఇంటే కాబట్టి int, int మ్యాప్ నేము ఫ్రీక్వెన్సీస్ అని ఇచ్చుకుందాము. నెక్స్ట్ మనము n క్యాలిక్యులేట్ చేయాలి, లెంత్ ఆఫ్ ద ఇంటిజర్స్. n విల్ బీ nums డాట్ సైజ్. వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఫర్ ఈచ్ లూప్
to find the frequencies of each element in the array. Int num in nums మనము ఈచ్ ఆ నమ్ యొక్క ఎలిమెంట్ అనుకుందాము. టు బీ క్లియర్, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ నమ్స్ we should increase the value of that element in the hash map. So frequencies of element should be incremented. Okay, then we should check if that frequency is greater than n by 2 or not kada. So if that frequency of element is greater than n by 2, if it is greater than n by 2, that means అదే మెజారిటీ ఎలిమెంట్ అన్నట్టు. సో రిటర్న్ ఎలిమెంట్ కదా. ఒకవేళ ఈ ఫర్ లూప్ అయిపోయే లోపు మనము ఎలిమెంట్ని రిటర్న్ చేయకపోతే దట్ మీన్స్ మెజారిటీ ఎలిమెంట్ మనకి లేదన్నట్టు. ఇన్ దాట్ కేస్ వీ షుడ్ రిటర్న్ -1. అయిందా? యాజ్ టీజ్ మనం సుడో కోడ్ ఫాలో అవుతూ కోడ్ రాసినాము, ఎక్స్ట్రా ఏం చేయలేదు. దీంట్లో రన్ చేసి చూద్దాము. యా, రన్ అయింది సక్సెస్ఫుల్గా. సబ్మిట్ చేసి చూద్దాము. సబ్మిట్ అయ్యింది, రైట్. కాకపోతే ఈ సొల్యూషన్ యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది చూడండి. ఈ నమ్స్ అనే అరేలో మనము ఒకసారి ఐటరేట్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n అవుతుంది. n ఈజ్ ద సైజ్ ఆఫ్ ద అరే. బట్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇక్కడ మనము అన్ఆర్డర్డ్ మ్యాప్ వాడుతున్నాము టు స్టోర్ ద ఫ్రీక్వెన్సీస్. సో వర్స్ట్ కేస్లో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ఆర్డర్డ్ మ్యాప్ అనేది బిగ్ ఆఫ్ n అవుతుంది. ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ n. దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చా? ఇంకా ఆప్టిమైజ్ అంటే స్పేస్ కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ 1 చేయొచ్చా? దీనికి మనకు ఒక ఆల్గరిథం ఉందన్నమాట, మోర్స్ ఓటింగ్ ఆల్గరిథం అని చెప్పి. సో యా, వి విల్ డిస్కస్ ద లాజిక్ ఆఫ్ దాట్ అప్రోచ్. సో మోర్స్ ఓటింగ్ ఆల్గరిథం ఏ లాజిక్ మీద నడుస్తుంది అంటే, ఇది కదా మన దగ్గర ఉన్న అరే. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే వి విల్ క్యాన్సిల్ అవుట్ ద మైనారిటీ ఎలిమెంట్స్ అనమాట. అన్ని మైనారిటీ ఎలిమెంట్స్ క్యాన్సిల్ అవుట్ చేయంగా మిగిలింది మనకి మెజారిటీ ఎలిమెంట్. ఈ విధంగా మనము మోర్స్ ఓటింగ్ ఆల్గరిథంలో కంప్యూట్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా మనము రిజల్ట్, ఒక మెజారిటీ ఎలిమెంట్ అనేది రిజల్ట్ అనుకుంటే, రిజల్ట్ లెట్స్ కన్సిడర్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ రిజల్ట్, జస్ట్ ఊరికే. ఓకే, నమ్స్ ఆఫ్ 0, దట్ 1 అనేది మనము రిజల్ట్గా కన్సిడర్ చేసి కౌంట్ కూడా 0కి ఇంక్రిమెంట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అరేలో ఐటరేట్ చేస్తూ ఆ ఎలిమెంట్ ఒకవేళ రిజల్ట్తోని మ్యాచ్ అయిందనుకో, ఇఫ్ దట్ నమ్స్ ఆఫ్ ఐ ఐటరేట్ చేస్తూ ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అనుకో, అప్పుడు మనము కౌంట్ని ఇంక్రిమెంట్ చేద్దాము. ఒకవేళ నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు రిజల్ట్ అనుకో, అప్పుడు కౌంట్ వాల్యూ డిక్రీజ్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తే ఇనిషియల్గా మనము రిజల్ట్లో నమ్స్ ఆఫ్ 0 రిజల్ట్ అనుకుందాము. లెట్స్ కన్సిడర్ రిజల్ట్ మనం ఫస్ట్ ఎలిమెంట్ రిజల్ట్ అనుకుంటే, ఈ కేసులో మనకి రిజల్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది. కౌంట్ 0కి ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఐటరేషన్ స్టార్ట్ చేసినాక i ఈజ్ ఈక్వల్స్ టు 0, అప్పుడు మనకి నమ్స్ ఆఫ్ 0 ఏంటి? 1, రైట్. నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టా చెక్ చేస్తాము. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ట్రూ విల్ ఇంక్రిమెంట్ కౌంట్ ప్లస్. ఓకే, ఎల్స్ కౌంట్ని డిక్రిమెంట్ చేద్దాము, రైట్. ఇప్పుడు ఈ కేసులో మనకి నమ్స్ ఆఫ్ 0 అనేది 1, రిజల్ట్ కూడా 1. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. అవును, కరెక్ట్. సో కౌంట్ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 1. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్లో ఏంటి మనకి? i ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకి నమ్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? 1. దెన్ అగైన్ వి విల్ చెక్ ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఏంటి? 1 కదా. 1 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్లో ఏముంది? 1 ఉంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. అవును, కౌంట్ వాల్యూ వి విల్ ఇంక్రిమెంట్ టు 2 కదా. నెక్స్ట్ ఐటరేషన్లో మనకి i ఈజ్ ఈక్వల్స్ టు 2లో ఏముంది అప్పుడు వాల్యూ? నమ్స్ ఆఫ్ 2 వచ్చేసి మనకి 5 కదా. ఇప్పుడు 5 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్లో మనకి 1 ఉంది. 5 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టా? కాదు. సో కౌంట్ వాల్యూ ఈ కేసులో డిక్రిమెంట్ చేస్తాం. సో కౌంట్ వాల్యూ అనేది మనకి 1 అవుతుంది. తర్వాత ఐటరేషన్లో i ఈజ్ ఈక్వల్స్ టు 3, అప్పుడు నమ్స్ ఆఫ్ 3 వాల్యూ ఎంత?
5, రైట్. 5 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్లో ఏముంది, ఇప్పుడు ఇంకా మనకి 1 ఉంది. 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 కాదు, కౌంట్ అనేది మనకి మళ్ళీ డిక్రిమెంట్ చేస్తాము, 0 అవుతుంది, రైట్. కౌంట్ వాల్యూ అనేది మనకి 0కి డిక్రిమెంట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనము i ఈజ్ ఈక్వల్స్ టు 4 అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు కౌంట్ వాల్యూ మనకి 0కి వెళ్ళిపోయింది కదా, అంటే స్టార్టింగ్కి వెళ్ళిపోయింది. సో ఒకవేళ కౌంట్ వాల్యూ 0 అవుతే, ఒకవేళ ఇఫ్ కౌంట్ వాల్యూ ఈజ్ 0 దెన్ రిజల్ట్ని మనము అప్పుడున్న కరెంట్ ఎలిమెంట్తోని అప్డేట్ చేసుకోవాలన్నమాట. బికాజ్ కౌంట్ 0 అంటే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోయింది కదా, వీ హ్యావ్ టు అప్డేట్ రిజల్ట్ యాజ్ వెల్. సో ఇక్కడ ఈ కేసులో i ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్నప్పుడు మనకి కౌంట్ వాల్యూ 0 ఉంది. సో ఈ కేసులో మనకి రిజల్ట్ అనేది విల్ బి అప్డేటెడ్ టు నమ్స్ ఆఫ్ i విచ్ ఈజ్ నమ్స్ ఆఫ్ 4 విచ్ ఈజ్ 3, రైట్. సో రిజల్ట్ మనకి ఇప్పుడు 3కి అప్డేట్ అయింది. దాని తర్వాత కంటిన్యూషన్ ఎప్పుడు లైక్ పైన చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు రిజల్టా చెక్ చేస్తాం. నమ్స్ ఆఫ్ 4 ఏంటి 3, రిజల్ట్ ఏం అప్డేట్ అయింది 3కి అప్డేట్ అయింది. 3 ఈజ్ ఈక్వల్స్ టు 3, ఎస్ బోత్ ఆర్ ఈక్వల్, సో కౌంట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ టు 1. నెక్స్ట్ మనకి i ఈజ్ ఈక్వల్స్ టు 5, i ఈజ్ ఈక్వల్స్ టు 5 దగ్గర మనకి వాల్యూ ఎంత ఉంది 3 కదా. నమ్స్ ఆఫ్ 5 ఎంత, ఈ 3 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టా, రిజల్ట్లో మనకి ఏం వాల్యూ ఉంది 3 ఉంది కదా. సో 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 అవును, కౌంట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ టు 2 కదా. నెక్స్ట్ మనకి i ఈజ్ ఈక్వల్స్ టు 6, i ఈజ్ ఈక్వల్స్ టు 6, నమ్స్ ఆఫ్ 6లో ఏముంది వాల్యూ మనకి 3 ఉంది. 3 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్లో ఏముంది 3 ఉంది. సో కౌంట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ టు 3. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 7, నమ్స్ ఆఫ్ 7లో ఏముంది 3 ఉంది. మళ్ళీ వి విల్ చెక్ ఇఫ్ నమ్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్. నమ్స్ ఆఫ్ 7లో ఏముంది 3, రిజల్ట్లో ఏముంది 3, యా బోత్ ఆర్ మ్యాచింగ్, సో కౌంట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ టు 4. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 8, నమ్స్ ఆఫ్ 8లో కూడా మనకి 3 ఉంది, రైట్. 3 ఈజ్ ఈక్వల్స్ టు 3, కౌంట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ టు 5, రైట్. ఐటరేషన్ అయిపోయాక బయటకు వచ్చాక ఏదైతే వాల్యూ రిజల్ట్లో ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తామన్నమాట. ఇది సంగతి, రిజల్ట్లో ఉన్న వాల్యూ మనకి మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. ఇక్కడ బేసికల్లీ మనము ఏం చేస్తున్నామంటే లీస్ట్ మెజారిటీ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, సో 1 ఉన్నంతసేపు కౌంట్ చేసినాము. సో 2 1s వచ్చేసరికి మనకి కౌంట్ 2 దగ్గర ఆగింది. తర్వాత 1 కనిపించలేదు, సో డిక్రిమెంట్ చేసినాము, 1కి వచ్చింది. ఈ కౌంట్ 0 వచ్చే వరకు క్యాన్సిల్ అవుట్ చేసుకుంటూ వచ్చినాము. ఇంకో 5 వచ్చుంటే, ఇంకో 5 ఉండుంటే ఇక్కడ మళ్ళీ మనకి 5 అనేది రిజల్ట్లో స్టోర్ అయ్యి దీని కౌంట్ అనేది 1 అయి ఉండేది, రైట్. ఈ రెండు ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి కాబట్టి ఆ కౌంట్ అనేది 0కి క్యాన్సిల్ అయిపోయి మనకి రిజల్ట్లో 3 అనేది స్టోర్ అయ్యి ఉంది. Like this, we are cancelling the minority elements and same frequency elements, and last లో మనకి రిజల్ట్ అనే వేరియబుల్లో ఏదైతే ఎలిమెంట్ స్టోర్ అయి ఉంటుందో అది మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, అప్రోచ్ అర్థమైందని అనుకుంటున్నా. లెట్స్ రైట్ సుడో కోడ్ ఫర్ దిస్. రిజల్ట్ కూడా 0కి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఆర్ ఫస్ట్ ఎలిమెంట్కి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, నథింగ్ మేక్స్ డిఫరెన్స్. మీరు 0 అయినా అనుకోవచ్చు ఇనిషియల్గా, 2 వేరియబుల్స్. ఓకే, సో ఫర్ ఈచ్ లూప్ రన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనము కౌంట్ 0 అయితే రిజల్ట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిజల్ట్లో స్టోర్ చేసుకుంటాం కదా, అది 5 కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్, రైట్. ఇక్కడ ఓకే మనము డ్రై రన్ చేసినట్టే వీల్ టేక్, నేను రిజల్ట్ 0 అని పెట్టాను సుడో కోడ్లో, బట్ స్టిల్ నమ్స్ ఆఫ్ 0 కూడా రిజల్ట్లో తీసుకోవచ్చు. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు రిజల్ట్ వేరియబుల్లో మనము ఆ ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది అనమాట, రైట్. ఇన్ దిస్ కేస్ మనం ఫస్టే దాన్ని అనుకున్నాము, ఇక్కడ స్టోర్ చేస్తున్నాము, సో 2 సేమే. తర్వాత మనము ఆ ఎలిమెంట్ రిజల్ట్తోని మ్యాచ్ అవుతే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాము, లేకపోతే డిక్రిమెంట్ చేస్తాము. ఈ ఐటరేషన్ మొత్తం అయిపోయాక రిజల్ట్ అనే వేరియబుల్లో ఏదైతే ఎలిమెంట్ స్టోర్ అయి ఉంటుందో దాట్ ఈస్ ద మెజారిటీ ఎలిమెంట్. ఇక్కడ పర్ఫామ్ చేసిన డ్రై రన్తో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. యూజింగ్ దిస్ సుడో కోడ్, లెట్స్ రైట్ కోడ్ నౌ. ఓకే,
ఫస్ట్ ఏంటి మనకి ఇంట్ రిజల్ట్ 0 అయినా అనుకోవచ్చు, ఫస్ట్ ఎలిమెంట్ అయినా అనుకోవచ్చు, ఎండ్ ఆఫ్ ది డే అదే వస్తుంది. సో నేను ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటా, మనం డ్రై రన్ అట్లనే చేసినాం కదా, అట్లనే చేద్దాం, రెండు ఒకటే. కానీ కౌంట్ కూడా 0 అనుకుందాము. అండ్ మనకి ఏం కావాలి ఇంకా, అంతే. ఈ అప్రోచ్కి ఎన్ వాల్యూ ఏం అవసరం లేదు కదా, లైక్ వీఆర్ జస్ట్ క్యాన్సిలింగ్ అవుట్ ద మైనారిటీ ఎలిమెంట్స్, లెంత్ ఏం చెక్ చేయట్లేదు. సో ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ తీసుకుంటే మళ్ళీ ఫర్ ఇంట్ ఎలిమెంట్ అనుకుందాము. ఫర్ ఇంట్ ఎలిమెంట్ ఇన్ నమ్స్ అరే, ఫస్ట్ మనము కౌంట్ ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే రిజల్ట్ వాల్యూ ఆ పర్టికులర్ ఎలిమెంట్ అవుతుంది, రైట్. దానికి చెక్ రాసుకుందాం. ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ రిజల్ట్ విల్ బీ ద పర్టికులర్ ఎలిమెంట్, రైట్. నెక్స్ట్ ఇఫ్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిజల్ట్తో మ్యాచ్ అవుతే దెన్ వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్, ఎల్స్ డిక్రిమెంట్ ద కౌంట్, రైట్. సెమీకాలన్స్ పెట్టాలి, నాలా మర్చిపోవద్దు. ఓకే, ఈ ఐటరేషన్ అయిపోయినాక ఏదైతే మనకి రిజల్ట్లో స్టోర్ అయి ఉంటుందో దాన్ని మనము రిటర్న్ చేయాలి. రన్ చేసి చూద్దాము. ఎస్, యాక్సెప్టెడ్. సబ్మిట్ చేసి చూద్దాము. యాక్సెప్టెడ్. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా. హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఎలిమెంట్స్ విచ్ అపియర్స్ మోర్ దాన్ n/3 టైమ్స్ అనమాట. నేను ఈ క్వశ్చన్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, అండ్ మీరు సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. అది సాల్వ్ చేసి నాకు కోడ్ యాజ్ ఇట్ ఈస్ కమెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.